బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ లో హై టెన్షన్ నెలకొంది. రేఖా నాయక్ చేరికపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి గాంధీ భవన్లో రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రేఖా నాయక్ను కోరుతున్నారు. దీంతో రేఖా నాయక్ సందిగ్ధంలో పడ్డారు. ఖానాపూర్ టికెట్ ఇస్తేనే పార్టీలో చేరికపై క్లారిటీ ఇస్తారని రేఖా నాయక్ చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ లో హై టెన్షన్ నెలకొంది. రేఖా నాయక్ చేరికపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి గాంధీ భవన్లో రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రేఖా నాయక్ను కోరుతున్నారు. దీంతో రేఖా నాయక్ సందిగ్ధంలో పడ్డారు. ఖానాపూర్ టికెట్ ఇస్తేనే పార్టీలో చేరికపై ఓ క్లారిటీ ఇస్తారని రేఖా నాయక్ చెబుతున్నారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ లో హై టెన్షన్ నెలకొంది. రేఖా నాయక్ చేరికపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి గాంధీ భవన్లో రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రేఖా నాయక్ను కోరుతున్నారు. దీంతో రేఖా నాయక్ సందిగ్ధంలో పడ్డారు. ఖానాపూర్ టికెట్ ఇస్తేనే పార్టీలో చేరికపై క్లారిటీ ఇస్తారని రేఖా నాయక్ చెబుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ జోషి, చెప్పండి. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదివరకే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన వెలువడినటువంటి నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నటువంటి టికెట్ దక్కని వాళ్ళందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా పలువురు ఆశావాహులందరూ కూడా పక్క చూపులు చూస్తున్నటువంటి పక్కదారి పడినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే రెండు పర్యాయాలు ఏకంగా టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో పైనే ఒకవైపు ఈ టికెట్ ప్రకటించి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీఏ కాదంటూ వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ కోసం గాంధీభవన్లో దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పెద్దలు ఆమెను పార్లమెంట్ ఎన్నికలలో దిగాలని చెప్పి సూచిస్తుండగా ఆమె మాత్రం శాసనసభకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వెడ్మ బొజ్జు పటేల్, ఎవరైతే టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వెడ్మ బొజ్జు పటేల్ తో పాటుగా మరికొంతమంది ఆశావాహులు ఖానాపూర్ నుండి సీనియర్లుగా పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టాన పెద్దలు కూడా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా దీనిపైన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ కు పోటీ చేయాలని చెప్పి వాళ్ళు ఆమెను కోరుతుండగా ఆమె మాత్రం శాసనసభ వెళ్ళడానికి ఆసక్తిగా చూపుతున్నట్లు తెలుస్తుంది. అంటే కేవలం ఖానాపూర్ టికెట్ ఇస్తే మాత్రమే నేను తాను పార్టీలో చేరుతానని చెప్పి ఆమె పేర్కొన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనిపై రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తానికి నాయక్ పైన అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీ పైన పూర్తి ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి రేఖా నాయక్ మాత్రం ఖానాపూర్ నుండి బరిలో దిగడానికే ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బరిలో తాను ఉంటాను ఖచ్చితంగా అన్నటువంటి ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆమెకు మధ్య సరిగ్గా కుదరకపోయినప్పటికీ కూడా ఆమె బరిలో ఉండేటటువంటి అవకాశాలు మాత్రం పూర్తి స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.